ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైనటువంటి మెటీరియల్ని ఎప్పటికప్పుడు సేకరించి మీకు అందించడం జరుగుతుంది. వెలుగు దినపత్రికలో చాలా ముఖ్యమైన మెటీరియల్ ఈరోజు మీకు ఆ ఇండియన్ హిస్టరీ నుంచి ఒక టాపిక్ను అయితే పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్స్ ఎలా ఆ మొత్తం ఆర్టికల్లో అవసరమైనటువంటి మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి అనే కాన్సెప్ట్ని అయితే మీతో డిస్కస్ చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సక్సెస్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఒక్కసారి ఇవాళ చూద్దాం. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి స్వదేశీ సంస్థానాల విలీనం. మీకు ఇండియన్ హిస్టరీలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. భారతదేశాన్ని బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 15న మీకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది బ్రిటిష్ వారు ఇండియాకి. అయితే బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చే సందర్భంలో ఇండియాను రెండుగా డివైడ్ చేయడం జరిగింది. ఇది జూన్ 3 మౌంట్ బాటన్ ప్లాన్ అంటాము. ఈ ప్లాన్ ప్రకారము ఇండియాను పాకిస్తాన్ మరియు ఇండియాగా డివైడ్ చేయడం జరిగింది. ఇంకొకటి రెండో పాయింట్ ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు ఈ ఇండియాలో కొంత ప్రాంతం ఏమో బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది, కొంత ప్రాంతాన్ని స్వదేశీ రాజులు పరిపాలించేవాళ్ళు. ఈ బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉన్న ప్రాంతాన్ని ఏమన్నారంటే బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు. ఈ మిగతా భూభాగం ఏదైతే ఉందో ఇక్కడ భారతదేశ రాజులు పరిపాలిస్తున్నారు, చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి, వీటిని స్వదేశీ సంస్థానాలని పేర్కొన్నారు. అంటే రెండు పార్ట్స్గా మనము ఇండియాను చూడొచ్చు. ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. అయితే అట్లాంటి సంస్థానాలు ఎన్ని ఉన్నాయి, అవి ఇండియాలో ఎలా మెర్జ్ కావడం జరిగింది. అయితే కొన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసేటప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు, కొంత ఘర్షణాత్మక వాతావరణం ఇండియాలో ఏర్పడింది. సరే, ఇవన్నిటిని విజయవంతంగా పూర్తి చేయడంలో ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి, ఆయనే భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రి. మీరు ఒక్కసారి గెట్ చేయండి ఎవరున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మరియు ఉప ప్రధాని కూడా. ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా విజయవంతంగా దాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ను మనం ఏమంటున్నామంటే ఇండియన్ బిస్మార్క్ అంటున్నాం. మీకు యూరప్లో బిస్మార్క్ కూడా ఇలాగే జర్మనీ ఏకీకరణకు కృషి చేయడం జరిగింది. అలాంటి పని ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేస్తున్నాడు కాబట్టి ఇండియన్ బిస్మార్క్ అని, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని రకరకాలుగా మనము ఆయనను పిలుస్తున్నాం. ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం స్వదేశీ సంస్థానాల విలీనం గురించి. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. బిఫోర్ ఇండిపెండెన్స్ నేను చెప్పిన ఇందాకనే మీకు బ్రిటిష్ వారు ఎవరైతే ఇండియాలో ప్రత్యక్షంగా వారి కంట్రోల్లో ఉన్నటువంటి ఇండియాని ఏమన్నారంటే బ్రిటిష్ ఇండియా అన్నారు. స్వదేశీ రాజుల పాలనలో కొంత ప్రాంతం ఉందని చెప్పిన కదా, దాన్ని ఏమన్నారంటే స్వదేశీ సంస్థానాలు అన్నారు. ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. అట్లాంటివి మీకు 1947 నాటికి దాదాపు 562 సంస్థానాలు, అంటే 562 చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇందులో 559 సంస్థానాలు భారత్లో కానీ పాకిస్తాన్లో కానీ విలీనం కాగా, మిగిలిన 3 విషయంలో జునాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్నాయి. ఇంకొకటి కూడా ట్రావెన్కోర్ కూడా అలాగే ఉండింది, కానీ ఈ 3 ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఈ 3 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి మన కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా మీకు జునాగఢ్ కనుక చూస్తే అక్కడ ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. మీరు పాకిస్తాన్లో ఇండియాలో కలుస్తారా, ఇండియాకి ఎక్కువ మొగ్గు చూపారు కాబట్టి అట్లా జునాగఢ్ మీకు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇండియాలో విలీనమైంది. ఇక కాశ్మీర్ అనేది సైనిక చర్యతో కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు భారతదేశ నియంత్రణలోకి వచ్చాయి. అయితే కాశ్మీర్ను రాజా హరిసింగ్, ఆనాడు కాశ్మీర్ యొక్క రాజు రాజా హరిసింగ్ 1947 అక్టోబర్ 26న కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్టు ఒక ఒప్పందం ద్వారా కాశ్మీరు ఇండియాలో విలీనమైంది. హైదరాబాద్ సంస్థానము పోలీస్ చర్య ద్వారా మరియు భారతదేశం కంట్రోల్లోకి వచ్చింది. ఒకసారి మనం కాశ్మీర్ గురించి బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాము. ఇవాళ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో 1846లో లాహోర్ సంధి ప్రకారం అది సిక్కుల కంట్రోల్లో ఉంది. అప్పుడు దాన్ని మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధానికి నష్టపరిహారంగా ఈ సిక్కులు ఏం చేశారంటే దాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. అట్లా మీకు కాశ్మీర్ అనేది బ్రిటిష్ వారి కంట్రోల్లోకి పోయింది 1846. ఆ తర్వాత మహారాజా గులాబ్ సింగ్ ఏం చేసిండు అంటే బ్రిటిష్ వారి నుంచి ఈ కాశ్మీర్ని కొనుగోలు చేయడం జరిగింది.
నెక్స్ట్ వన్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూద్దాము. స్వాతంత్రం నాటికి అంటే 1947 నాటికి అక్కడ మీరు 1941లో కనుక చూస్తే కాశ్మీర్లో పాపులేషను ఇక్కడ 77% ముస్లిం పాపులేషన్ ఉండింది. ఆ రోజుకి హిందూ జనాభా 20% ఉండేది. 1947 నాటికి కాశ్మీర్ను పాలిస్తున్నది ఎవరు అంటే మహారాజా హరి సింగ్, ఒక హిందూ రాజు అక్కడ పరిపాలిస్తున్నాడు. కానీ ఆయన 1947లో అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజానికైతే స్వదేశీ సంస్థానాలు అటు ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ చేరాలి. కానీ ఈ కాశ్మీర్ విషయంలో మహారాజా హరి సింగ్ ఏ నిర్ణయము తీసుకోకుండా అలాగే దాన్ని స్వతంత్రంగా ఉంచడం అనేది జరిగింది. అప్పుడు కాశ్మీర్ ప్రజలు అబ్దుల్లా నాయకత్వంలో, షేక్ అబ్దుల్లా, ఈయననే మనం షేర్ ఏ కాశ్మీర్ అంటాము, అది భారతదేశంలో విలీనం కావాలని కోరారు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో. 1932లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని ఈ షేక్ అబ్దుల్లా స్థాపించాడు. వెరీ ఇంపార్టెంట్ అండి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో. 1946లో ఆయన హరిసింగ్కు వ్యతిరేకంగా క్విట్ ఉద్యమాన్ని షేక్ అబ్దుల్లా ప్రారంభించాడు. నెక్స్ట్ ఏం జరిగింది, మరి ఆయన విలీనం చేస్తున్నాడా లేదా హరి సింగ్ అనేది మనం ఇక్కడ చూడాలి. అంటే జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయాలని కొంత అలజడి అక్కడ మనకి కనబడుతుంది, గమనించండి మీరు. ఇంకా కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని అక్కడ పాకిస్తాన్ డిమాండ్ చేసింది. ఎందుకంటే అక్కడ 77% ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే దాన్ని డిసిజన్ తీసుకోవాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. కానీ 1947 అక్టోబర్లో పాకిస్తాన్ ఆర్మీ సైన్యం ఏం చేసిందంటే కాశ్మీర్లోకి చొరబడి ఆక్రమించడానికి ప్రయత్నించింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి హరి సింగ్ ఎక్కడికి వెళ్ళాలి, భారతదేశం యొక్క సహాయాన్ని కోరిండు. మరి మీరే మాకు హెల్ప్ చేయాలి, మా మీద పాకిస్తాన్ అటాక్ చేసింది అని నెహ్రూ దగ్గరికి వస్తే అప్పుడు నెహ్రూ 1947, ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అక్టోబర్ 26న భారత్లో కాశ్మీర్ విలీనానికి సంబంధించి హరి సింగ్ ఒక అంగీకార ఒప్పందంపై సంతకం చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ ఏ రోజున ఒప్పందం ప్రకారము ఇండియాలో కాశ్మీర్ విలీనమైంది అంటాడు, 1947 అక్టోబర్ 26, ఒక ప్రత్యేక పరిస్థితి అప్పుడు. ఇక రాజా హరిసింగ్ జవహర్లాల్ నెహ్రూ మధ్య ఈ ఒప్పందం జరిగింది. అప్పుడు ఇండియా నుంచి ఆర్మీ అయితే మరి కాశ్మీర్లోకి వెళ్ళి పాకిస్తాన్తో పోరాటం చేయడం జరిగింది. తర్వాత ఇష్యూ అంతా కూడా మరి యుఎన్ఓకి వెళ్ళడము, యుఎన్ఓ స్టేటస్ కో విధించడము, కొంత భూభాగం అప్పటికే పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. దాన్నే మనం ఏమంటున్నామంటే ఇప్పుడు పీఓకే అంటున్నాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తున్నాం, గుర్తుంచుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఇప్పటికి కూడా అది పీఓకే మరి కాంట్రవర్షి ప్లేస్గానే మనకు కనబడుతుంది. ఇక యుద్ధం జరిగింది, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతూ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ కాశ్మీర్ అంశంపై యుఎన్ఓను కోరిండు, అప్పుడే స్టేటస్ కో ఇచ్చింది. అంతేకాకుండా ఏడాదిలోపు కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని కూడా యుఎన్ఓ ఆదేశించింది. పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన వాయువ్య కాశ్మీర్ పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది, దాన్నే మనం పీఓకే అంటున్నాం. ఇది కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇష్యూ అండి. ఎలా కలిసిందో మీకు అర్థమైంది. ఇక రెండవది హైదరాబాద్ చూడండి. భారతదేశము స్వాతంత్రం వచ్చే నాటికి హైదరాబాదులో 7వ నిజాం పరిపాలనలో ఉంది. వీళ్ళని మనం అసబ్ జాహీలు అంటాము. 1724లో వీరి యొక్క పాలన మీకు తెలంగాణలో మొదలైంది. అట్లా మీకు ఆ పాలన కంటిన్యూ అయితే 7 నవాబులు మనకు కనిపిస్తారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు 1947లో ఈయన హైదరాబాద్ను పరిపాలిస్తున్నాడు. అంటే ఈ హైదరాబాద్ సంస్థానం అనేవాళ్ళం. అతని యొక్క ప్రధాని పేరు చట్టారి నవాబ్ అంటాం. 1947 ఆగస్టు 15 నాటికి భారత్లో విలీనం కావాలి, కానీ హైదరాబాద్ కూడా కాలేదు, ఇండిపెండెంట్గానే ఉంటామని వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నిజాం నవాబు నేను స్వతంత్రంగా ఉంటాను, అది స్వతంత్ర దేశం హైదరాబాద్ సంస్థానం అనేది, నాకు ఇండియాతో కానీ పాకిస్తాన్తో కానీ పని లేదన్నాడు. తాను స్వతంత్రంగానే ఉంటానని 1947 ఆగస్టు 27 ఒక పరమాణ అంటే ఒక రాజా ఆజ్ఞ అనుకోవచ్చు, జారీ చేయడం అనేది జరిగింది. ఇక అదే సమయంలో మౌంట్ బాటన్తో చర్చలు జరపడానికి నిజాం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి బృందాన్ని కూడా ఢిల్లీకి పంపడం అనేది జరిగింది. మౌంట్ బాటన్ ఎవరు అంటే అప్పుడు మీకు బ్రిటిష్ వారి యొక్క గవర్నర్ జనరల్ ఇక్కడ ఉన్నాడు. 1947లో మౌంట్ బాటనే ఉన్నాడు. ఆయనే చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇండియాకి. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన చక్రవర్తుల రాజగోపాలాచారి మొట్టమొదటి భారతీయ గవర్నర్గా రావడం అనేది జరిగింది. సో అంటే అప్పుడు మౌంట్ బాటనే ఉన్నాడు కాబట్టి నిజాం నవాబ్ ఏం చేసిండు అంటే ఒక రిప్రజెంటేటివ్ బృందాన్ని ఢిల్లీకి పంపిండు. నేను ఇండిపెండెంట్గా ఉంటాను, మీతో డిస్కస్ చేస్తాను కొన్ని ఇష్యూస్ అని పంపడం జరిగింది.
ఒకవేళ ఢిల్లీలో చర్చలు కనుక ఫెయిల్యూర్ అయితే నేను పాకిస్తాన్లో కలుస్తానని నిజాం హెచ్చరించాడు అని ఇక్కడ కనబడుతుంది మీకు. 1947 నవంబర్ 29న ఏం జరిగింది అంటే అటు ఇండియన్ గవర్నమెంట్కి ఇటు హైదరాబాద్కి ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. 1947 నవంబర్ 29 ఈ డేట్ గుర్తుంచుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ఇది టీఎస్పీఎస్సీలో తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించి. ఒక యథాతథ స్థితి ఒప్పందంపై అగ్రిమెంట్ జరిగింది ఇద్దరికి, అటు ఇండియన్ గవర్నమెంట్ ఇటు మౌంట్ మన నిజాం నవాబు. దీన్నే మనం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని పేర్కొంటాం. ఈ ఒప్పందంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరు అంటే ఆనాటి ప్రధాని చెత్తారి నవాబు. ఇక్కడ కూడా ప్రశ్న వస్తుంది మీకు. ఇక మరోవైపు ఇక్కడ హైదరాబాదులో రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ చాలా ప్రెజరబుల్ గ్రూపు, అంటే ఒక రజాకార్లు అనే ఒక సైన్యాన్ని, ప్రత్యేకమైనటువంటి ఆర్మీని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ బాగా డామినేషన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ కాసిం రజ్వీ ఒత్తిడితో ఆ రోజు మళ్ళా కొత్త ప్రధానిగా హైదరాబాద్లో నిజాం ఏం చేసిండు అంటే ఆయన ఒత్తిడిని భరించలేక లాయక్ అలీని ప్రధానిగా చేయడం అనేది జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది కదా, ఇటు హైదరాబాద్కి అటు ఇండియాకి. ఏదైతే మరి నిజాం సంతకం చేసిండు, కానీ దాన్ని పాటించకుండా ఏం చేసిండు అంటే భారత్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకున్నాడు. అటు గోల్కొండ, చాదర్గట్టు, మోతీ మహల్లో ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశాడు. హైదరాబాద్లో మరోవైపు రజాకార్ల యొక్క అకృత్యాలు కూడా ఎక్కువ కావడం, దీంతో శాంతి భద్రతలు హైదరాబాద్ సంస్థానంలో క్షీణించడం. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేషన్ తీసుకొని మరి ఆనాడున్నటువంటి గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి 1948 నాటి సంగతి ఇది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, హైదరాబాద్ మీద పోలీస్ చర్య జరపాలి. ఎందుకంటే అప్పటికి హైదరాబాద్ ఒక సపరేట్ కంట్రీగానే మనం చూడాలి దాన్ని. అందుకని ఒక దేశం మీద డైరెక్ట్గా సైనిక చర్య జరపడం అనేది తప్పవుతుంది కాబట్టి దానికి పోలీస్ చర్య అంటూ ఆపరేషన్ పోలో పేరిట ఒక పోలీస్ యాక్షన్ని హైదరాబాద్ మీదకి పంపడం అనేది జరిగింది. ఇక్కడ మిగతా అంశాలు మీకు ఇక్కడ ఉంటాయి చూడండి, ఒక టేబుల్లో ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ గమనించండి. ఎందుకు జరుపుతున్నారు, దానికి రీజన్ ఏం చూపిస్తున్నారంటే మీరు నిజాం గారు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నాడో యథాతథ స్థితి అన్నాం కదా, అట్లా మెయింటైన్ చేయకుండా ఆయన కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నాడు కాబట్టి మేము పోలీస్ చర్యకు ఆదేశిస్తున్నామంటూ భారతదేశ సంస్థానాల ఆ రోజు ఈ ప్రిన్సిపల్ స్టేట్స్ యొక్క ఇష్యూస్ అన్ని ఎవరు చూస్తున్నారంటే విపి మీనన్ను నిజాంతో సంప్రదింపులకు ఆనాడు ఇండియన్ గవర్నమెంట్ పంపింది. ఎందుకంటే భారతదేశ సంస్థాన వ్యవహారాల కార్యదర్శి ఆయన విపి మీనన్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఆయన ఎక్కడికి వచ్చిండు, కానీ ఇవి ఫెయిల్యూర్ అయిపోయినాయి. చర్చలు నిజాంతో చర్చలు జరిపినప్పటికీ ఫెయిల్యూర్ అయ్యాయి. హైదరాబాద్లో రజాకార్ల అకృత్యాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఆగ్రహించి మరి నిజాంను లొంగ తీసుకోవడానికి 1948 సెప్టెంబర్ 13న, వెరీ ఇంపార్టెంట్ అండి, సైనిక చర్యకు ఆదేశించింది. అక్కడ స్టార్ట్ అయింది 13న, 17న ముగిసింది అది. మరి 17న సైనిక చర్యలో నిజాం సైన్యాలు ఓడిపోవడం, మీర్ ఉస్మాన్ అలీ ఖాను భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. అలా మీకు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కావడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ డేట్ అండి. ఇక నెక్స్ట్ డే 1948 సెప్టెంబర్ 18న జేఎన్ చౌదరి, ఎవరైతే మరి ఈ ఆపరేషన్లో ఉన్నాడో జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆర్మీ అధికారి ఇక్కడ పాలకుడుగా వస్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి విలీనానికి సంబంధించిన అగ్రిమెంటు. ఇక యథాతథ స్థితి ఒప్పందం చూడండి. ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు మరి ఎందుకు చేసుకున్నాడంటే నిజాంపై చాలా వ్యతిరేకత వస్తుంది హైదరాబాద్లో. కాబట్టి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేస్తారంటే భారతదేశంతో ఈ ఒప్పందాన్ని చేసుకుంటాడు. ఇందులో చట్టారి నవాబు ఎవరైతే ప్రధాని ఉన్నాడో కీలక పాత్ర పోషిస్తున్నాడు. హైదరాబాద్ సంస్థానానికి భారతదేశానికి మధ్య లార్డ్ మౌంట్ బాటన్ చొరవతో ఈ అగ్రిమెంట్ అనేది కుదిరింది. ఈ అగ్రిమెంటు ప్రకారం ప్రముఖ వాస్తు శిల్పి జైన్ యార్ జంగ్ ఢిల్లీలో హైదరాబాద్ ఏజెంట్ జనరల్గా, హైదరాబాద్లో భారతదేశ ఏజెంట్ జనరల్గా కేఎం మున్షీని నియమించడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ అగ్రిమెంటు ప్రకారం ఏం చేస్తున్నారంటే అక్కడొకరు ఉంటున్నారు హైదరాబాద్ తరపున, ఇక్కడ భారత ప్రభుత్వం తరపున ఇక్కడొకరు ఉంటున్నారు. అక్కడ జైన్ యార్ జంగ్ ఉంటున్నాడు, ఇక్కడ కేఎం మున్షీ నివసించడం అనేది జరిగింది. ఈయన హైదరాబాద్లోని బొల్లారంలోని సైనిక బంగ్లాలో నివసించాడు. హైదరాబాద్ భారతదేశంలో ఒక అనుబంధ రాజ్యంగా ఉండాలి ఈ అగ్రిమెంట్ ప్రకారం. 1 సంవత్సరంలోపు హైదరాబాద్ ప్రజలు కోరుకున్న విధంగా ప్రభుత్వం ఏర్పడాలి. హైదరాబాద్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, రవాణా పూర్తిగా ఇండియన్ కంట్రోల్లో ఉండాలి. అంటే ఈ అగ్రిమెంట్లు ఏమున్నాయి, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో భారతదేశ కరెన్సీ హైదరాబాద్లో చెల్లాలి. అప్పుడు హైదరాబాద్కి సపరేట్ కరెన్సీ ఉండేది, హాలీ సిక్కా.
అట్లా కాకుండా ఇండియన్ కరెన్సీ ఇక్కడ చెల్లాలి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలామంది ఇక్కడ అరెస్ట్ అయ్యారు. వారందరినీ కూడా విడుదల చేయాలి. భారతదేశ బ్యాంకులు, బీమా కంపెనీలు యథేచ్ఛగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇవన్నీ ఇక్కడ మరి అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు ఇవి. ఓకే, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వన్ ఇంకొకటి ఉంది, మనకి లాస్ట్ డిస్కస్ చేద్దాము. జునాగఢ్ గురించి మాట్లాడతాను. జునాగఢ్ గుజరాత్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం అండి. ఇది కూడా మీకు స్వదేశీ సంస్థానము. ఈ ప్రాంతాన్ని 1911 నుంచి 1948 వరకు పాలించిన నవాబ్ మహబ్బత్ ఖాన్ III, ఆయన యొక్క ప్రధాని షానవాజ్ భుట్టో. ఇవి 2 పేర్లు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హిందువుల జనాభా 75%. వీరంతా ఏం కోరుకున్నారంటే ఇండియాలోనే జునాగఢ్ విలీనం కావాలన్నారు. కానీ నవాబు భారతదేశ స్వాతంత్రం పొందే నాటికి జునాగఢ్ని పాకిస్తాన్లో విలీనమవుతున్నట్లు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో దేబర్, బల్వంత్ రాయ్ మెహతా, శ్యామ్లాల్ దాస్ గాంధీ, రషీక్ లాల్ పాల్గొన్నారు. శ్యామ్దాస్ జునాగఢ్లో పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమని ప్రకటించి బొంబాయి నుంచి రాజ్కోట్ వరకు జైత్రయాత్రను కూడా నిర్వహించడం అని జరిగింది. 1947 నవంబర్ 7న భారత సైన్యాలు జునాగఢ్ని ఆక్రమించాయి. పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ప్రభుత్వము ఎస్డబ్ల్యూ శివేశ్వరార్కర్ను నియమించింది. 1948 జనవరి 20న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దాని ప్రకారం జునాగఢ్ భారత్ వశమైంది. వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా మీకు జునాగఢ్ మరి భారతదేశంలో విలీనం చేయడం అనేది జరిగింది. ఇవి స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో ఎలా విలీనం అవుతున్నాయో ఇక్కడ వివరించడం జరిగింది. మీరు ఏమైనా దీంట్లో కామెంట్స్ ఏమైనా ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.